to now invite the wonderful speaker, wonderful trainer in the village panel. Somehow my communication be opportunity. Now this day is with us, Mr. Karunakar. Please come on stage. The power of subconscious mind. మేడం ఇందాక ఒక మాట చెప్పాడు, మేమే కాదు నేనే. ఓకే, నేను మాట్లాడబోయే టాపిక్ పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్. ఇది తెలుసుకోవడం మనకు అవసరమా అని అనిపించవచ్చు. పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ కి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ఐ విల్ గో ఇన్ టు ద డీటెయిల్స్. 2004 నేను ఒక మీటింగ్ అటెండ్ అయ్యానండి, సేమ్ భారతీయ విద్యాభవన్. ఐ వాజ్ సిట్టింగ్ ఇన్ ద లాస్ట్ రో, అక్కడ కూర్చోనున్నా. ఇట్ వాజ్ వచ్చేవాడిని, ఇక్కడికి వచ్చిన స్పీకర్స్ అంతా కూడా చాలా బాగా మాట్లాడేవాళ్ళు. దట్ ఈస్ వెన్ మై డ్రీమ్ స్టార్టెడ్. నేను అక్కడ నుంచొని మాట్లాడాలి అన్న డ్రీమ్ స్టార్ట్ అయిందండి. అయిపోయింది, అటెండ్ అయ్యాం. తర్వాత క్లోజ్. ఇక్కడ మీటింగ్లు ఆగిపోయి అటెండ్ అవ్వడం మానేశాం. బట్ మై సబ్ కాన్షియస్ మైండ్ వాజ్ ఆస్కింగ్ ఫర్ ఇట్. మీటింగ్ చేయాలి, మోటివేషనల్ సెషన్ చేయాలి. సార్ చెప్పారు 2010లో కాకిగూడలో చేశారు, అప్పుడు ఇన్వైట్ చేశారు. 2011 మిస్ అయ్యారు. నేను యూట్యూబ్లో వీడియోస్ చూసినప్పుడు ఒక నిమిషం బాధపడ్డాను. మా సార్ కనీసం మాట్లాడడానికి కాకపోయినా నన్ను పిలిచుంటే ఐ వుడ్ హావ్ లెర్న్డ్ లాట్ ఆఫ్ థింగ్. మేము నేర్చుకుంటామని మిస్ అయిపోయింది. ఓకే అనుకున్నాం, మా జీవన శ్రమలో మా పనిలో మేము పడ్డాం. ఆల్ ఆఫ్ ఎ సడన్ సార్ మళ్ళీ ఫోన్ చేశారు, ఇంపాక్ట్ 2012 చెయ్యాలండి, చేస్తాము. ఎక్కడ సార్ వెన్యూ అన్నా? భారతీయ విద్యాభవన్ అండి అన్నారు. ఇమ్మీడియట్లీ ఐ డిసైడెడ్ ద టాపిక్ పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ ఆన్ ది స్పాట్, బికాస్ ఐ హ్యావ్ సీన్ ఇట్ కమ్ ఇన్ టు యాక్షన్. టు పుట్ ఇట్ ఇన్ ఎ వెరీ సింపుల్ వే, అసలు మైండ్ గురించి మనం తెలుసుకొని మనం ఏం సాధిస్తాం, మనకు అవసరం. మనం బయటికి వెళ్తాం, పొద్దున్న లేవగానే ఫస్ట్ ఏం చేస్తాము? పేపర్ తీస్తాం. చెప్పండి సార్, ఏం చేస్తాం? పేపర్, చాయ్. అల్టిమేట్లీ యూ విల్ ఓపెన్ ద పేపర్. పేపర్ ఎందుకు ఓపెన్ చేస్తారండి? న్యూస్ లో ఏం తెలుసుకుంటారు? ఇంపార్టెంట్ ఈవెంట్స్, ఇంకా క్రికెట్, స్పోర్ట్స్, బిజినెస్, మూవీస్, పాలిటిక్స్, క్రికెట్, అడ్వర్టైజింగ్, టెక్నాలజీ, జాబ్స్, స్టాక్ మార్కెట్, ఫ్యాషన్, కరెంట్ అఫైర్స్. మనకి ఎంత ఆత్రం ఉంటుంది. వీఆర్ సో ఎక్సైటెడ్ టు నో అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్, బట్ వీఆర్ నాట్ ఎక్సైటెడ్ టు లెర్న్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ అస్. ఎన్నిసార్లు మీ మనసులోని పుస్తకం తీసి చదివారు? మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన బ్రెయిన్లో, మన మైండ్లో ఒక హార్డ్ డిస్క్ పార్ట్ దానికి కేటాయించబడి ఉంటుంది, రికార్డ్ అవుతుంటుంది. అక్కడ ప్రతిదీ రికార్డ్ అవుతుంటుంది. ఎన్నిసార్లు మీరు లోపలికి వెళ్ళి, అంతర్లీనంగా వెళ్ళి, నా మనసులో ఏముంది అన్నది చూసుకున్నారు? బ్రెయిన్ ఇస్ డిఫరెంట్. బ్రెయిన్ ఈజ్ ఫిజికల్, మనం చేతితో ముట్టుకోగలం మెదడుని. మైండ్ ఈజ్ నాట్ ఫిజికల్, చేతితో ముట్టుకోలేదు. కంప్యూటర్స్ తెలిసిన వాళ్ళు ఉండొచ్చు,
బ్రెయిన్ ఈజ్ హార్డ్వేర్, మైండ్ ఈజ్ సాఫ్ట్వేర్. ఇది లేదా అది పని చేయదు, అది లేదా ఇది పని చేయదు. అండ్ బ్రెయిన్ ఈజ్ ది ఫస్ట్ organ that is formed when the baby is developing in the womb. గర్భంలో శిశువు పెరుగుతున్నప్పుడు మొట్టమొదటిగా తయారయ్యే అవయవం మెదడు. దానికి ఉన్న పవర్ దేనికి లేదు. దాని యొక్క పర్యవేక్షణలో డిఎన్ఏని డీకోడ్ చేసి ఆ బేబీని ఫామ్ చేస్తుంది మైండ్. మైండ్కి తెలుసు ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గన్ దట్ ఇస్ ఫార్మ్డ్ ఈజ్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ మైండ్ విత్ ద డేటా డీకోడెడ్ ఫ్రమ్ ద డిఎన్ఏ. అంత స్టార్టింగ్ స్టేజ్ నుంచి మన బాడీలో ప్రతి కణ గురించి తెలిసిన మైండ్ని, అంత పవర్ఫుల్ మైండ్ని మనం అసలు పట్టించుకో వాడ. ఈ మైండ్ అనేది 3 లెవెల్స్లో పనిచేస్తుందండి. కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, అన్కాన్షియస్ మైండ్ అంటారు. కాన్షియస్ మైండ్ అంటే ఓకే, వేడి, దురద. కాన్షియస్ గా మన పంచేంద్రియాలతోటి వచ్చే డేటాని ప్రాసెస్ చేసేది కాన్షియస్ మైండ్. మన ఊపిరి, మనం నిమిషంలో ఎన్నిసార్లు శ్వాస పీల్చాలి అని మనం కంట్రోల్ చేస్తామా? మనం కౌంట్ కూడా చేయం. ఇట్ హ్యాపన్స్ ఆటోమేటికలీ. ఈ అటానమస్ బాడీ ఇన్వాలంటరీ యాక్షన్స్ అంటారు. అవి అంటే మన ప్రమేయం లేకుండా జరుగుతుంటాయి బాడీలో. అవన్నీ కూడా అన్కాన్షియస్ మైండ్ యొక్క కంట్రోల్లో ఉంటాయి. ఈ రెండింటికి మధ్య వారది సబ్ కాన్షియస్ మైండ్. సబ్ కాన్షియస్ మైండ్ సక్రమంగా కనుక ఉపయోగిస్తే చాలా మంచి రిజల్ట్స్ వస్తుంది. మీకు ఎప్పుడన్నా అనిపించిందా? ఎవరికన్నా వెళ్తారు, ఏదో జరుగుతుంటుంది మీ ముందు ఒక ఇన్సిడెంట్, ఇది ఎక్కడో జరిగింది, నాకు తెలుసు నెక్స్ట్ జరగబోతోంది. ఎప్పుడన్నా ఫీల్ అయ్యారు అలాగే? దాన్ని డేజా వూ అంటారు లాటిన్ వర్డ్ లో. డూ యు నో వై ఇట్ హ్యాపన్స్? ఎందుకు అవుతుంది? ఎప్పుడన్నా ఆలోచించారా? ఎందుకు జరగచ్చు? ఆల్రెడీ అదే ఎందుకు వచ్చింది? యు హావ్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్. యు నో, కాన్షియస్లీ యు నో, మీకు తెలుసు ఇది ఇంతకుముందు జరగలేదు కానీ జరిగినట్టు అనిపిస్తుంది. నెక్స్ట్ ఈ మధ్య ఈ డైలాగ్ అంటాడు, లేదంటే ఇది జరుగుతుంది తెలుస్తుందా? కానీ నిజంగా మనకి ఇన్సిడెంట్ జరిగిందా అక్కడ? కానీ మనకి ఎందుకు తెలుస్తుంది? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్. Your subconscious mind doesn't have the boundary of time and space. మీ సబ్కాన్షియస్ మైండ్కి సమయము, స్పేస్ అన్న బౌండరీ లేదు. ఎక్కడికైనా ట్రావెల్ చేయగలదు. మనం పడుకున్నప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్ తిరుగుతుంటుంది పైన. ఇట్ గోస్ 10 రోజుల ముందరకెళ్ళి చూస్తుంది, 10 సంవత్సరాలు వెనకెళ్ళి చూస్తుంది, అమెరికా వెళ్ళి చూస్తుంది, అంతరిక్షానికి వెళ్ళి చూస్తుంది. దానికి ఆ పవర్ ఉంది. కానీ ఎప్పుడైతే మనం నిద్ర నుంచి మేల్కొని ఉంటామో ఆ సబ్ కాన్షియస్ మైండ్ లో డేటా అలా క్లోజ్ అయిపోయి కాన్షియస్ మైండ్ కనెక్ట్ అవ్వాలి. ఎప్పుడన్నా బై ఛాన్స్ ఆ కనెక్టర్ ఏర్పడినప్పుడు హ్యాపెండ్ అయ్యింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్. If you realize the strength of your subconscious mind and utilize it in a proper way, it will help you in achieving what you want to achieve. ఇందాక అక్కడ ఎవరు అన్నారు, బలరాం గారు, శరీరం సహకరించట్లేదు. ఎస్, ఇక్కడికి వచ్చేటప్పటికి హార్వర్డ్ యూనివర్సిటీ కండక్ట్ చేసిన ఒక సర్వే గురించి చెప్తానండి. ప్రపంచంలో చాలా దేశాల్లో చాలా మంది సర్వే చేశారట. ఉద్యోగంలో చేరిన ఫస్ట్ డే, రీసెంట్ గా లాస్ట్ మంత్ లో ఉద్యోగంలో చేరిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? 1 year లో? ఓకే, వాట్ వాజ్ యువర్ ఫీలింగ్ వెన్ యూ వెంట్ టు యువర్ ఆఫీస్ ఆన్ ద ఫస్ట్ డే? ఎలా వెళ్ళారండి? ఎనర్జీ, ఆఫీస్కి వెళ్తున్నా,
నెల తిరిగితే జీతం వస్తుంది, ఉంటుంది ఎక్సైట్మెంట్. ఇప్పుడు ఎలా ఉంది? ఎలాగా? ఎందుకు? ఎందుకండి? బికాస్ ఇట్ హెస్ బీన్ ఫౌండ్, హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు స్టడీ చేసినప్పుడు 92% మంది మనుషులట ఉద్యోగం చేసేవాళ్ళు తప్పు ఉద్యోగాలు చేస్తున్నారట. 92% ఆఫ్ పీపుల్ ఆర్ ఇన్ రాంగ్ జాబ్స్. చాలా మంది అడుగుతారు, నేను ఇంజనీరింగ్ చేశానండి, ఇంజనీరింగ్ సంబంధించిన జాబ్ ఏదైనా చేస్తున్నది. ఎస్, రైట్. బట్ ఇంజనీరింగ్ మనస్ఫూర్తిగా చేశారా? నలుగురితో నారాయణ, గుంపులో గోవింద. మీ ఎడ్యుకేషనే కానండి, మీ చాయిసే కానండి, మీ అంతటా మీరు తీసుకున్నదా? ఫ్రెండ్స్ వెళ్తున్నారు కాబట్టి మేము వెళ్తున్నాము, వాడు వెళ్తున్నాడు. కొంతమందిది ఎంత స్నేహబంధం అంటే దుర్యోధనుడు కర్ణుడు టైప్ అన్నమాట. స్నేహితుడు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వెళ్తా. దిస్ ఇస్ నోన్ యాజ్ కలెక్టివ్ సబ్ కాన్షియస్ మైండ్ యాక్షన్ అంటారు. అంటే నలుగురు మనుషులు ఒక చోట చేరేటప్పటికీ ఆ సబ్ కాన్షియస్ మైండ్ కలెక్టివ్ గా పనిచేస్తుంటుంది. అండ్ సైంటిఫికల్లీ కూడా కొన్ని ప్రిన్సిపల్స్ ప్రూవ్ చేయబడ్డాయి. ఐఎమ్ నాట్ వెరీ గుడ్ అట్ నేమ్స్ అండ్ ఈవెంట్స్ ఇవన్నీ నాకు పెద్దగా గుర్తుండవు, బట్ ఐ నీడ్ యువర్ హెల్ప్. ఒక సైంటిస్ట్ చెప్పాడు, ఎనర్జీ క్యాన్ నెయిదర్ బి క్రియేటెడ్ నార్ డెస్ట్రాయిడ్. ఎవరు చెప్పింది? ఐన్స్టైన్. ఆల్బర్ట్ ఐన్స్టైన్ చెప్పాడు, ఎనర్జీ క్యాన్ నెయిదర్ బి క్రియేటెడ్ నార్ డెస్ట్రాయిడ్, బట్ వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ క్యాన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ అదర్ ఫార్మ్. అంటే ఒక ఆకారంలో ఉన్న శక్తిని ఇంకో ఆకారంలోకి మార్చగలము. శక్తిని సృష్టించలేము, శక్తిని నాశనం చేయలేము. యావత్ సృష్టి కూడా scientifically they consider it as ether. Ether is a substance అని అంటారు. Ether is nothing but electromagnetic waves. Electromagnetic waves అన్నీ కూడా ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఒక చోట కాన్సన్ట్రేటెడ్ గా కలెక్ట్ అయ్యేది అనుకోండి, దానికి ఒక రూపం వస్తుంది. ఆ రూపమే మీరు, ఆ రూపమే నేను, ఆ రూపమే గ్రహాలు. బట్ వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్సల్ ఎనర్జీ. కొంతమంది కనెక్ట్ అవుతుంటారు. ఆస్ట్రాలజర్స్ ఎవరైనా ఉన్నారండి? ఆస్ట్రాలజీ నమ్మేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? జ్యోతిషం నమ్మేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? పబ్లిక్ లో చెయ్యాలంటే అమ్మో ఏమనుకుంటారు. ఆస్ట్రాలజర్స్ ఎలా చెప్పగలుగుతున్నారండి? Calculation. Why? The calculation can't be done by a computer. A computer is a better calculator than a human being. కాదా? మీరు గంటల్లో చేసే లెక్క అది నిమిషాల్లో చేస్తుంది. రైట్, 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 అబ్సల్యూట్లీ. ఇప్పుడు ఆస్ట్రాలజీలో కూడా డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి. లెట్ us కన్సిడర్ కుండలి. మీ డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటారు, మీ టైమ్ ఆఫ్ బర్త్ తీసుకుంటారు, మీ ప్లేస్ ఆఫ్ బర్త్ తీసుకుంటారు, క్యాల్కులేట్ చేస్తారు. ఎంత క్యాల్కులేట్ చేసినా ద బేసిస్ రాశి చక్రం మొత్తం 360 డిగ్రీస్ అండి. 9 గ్రహాలు, 12 రాసులు, 27 నక్షత్రాలు, ఇవన్నీ కాంబినేషన్స్ ఫీడ్ చేసుకుంటే కంప్యూటర్ క్యాల్కులేషన్ ఇవ్వలేదా? ఇక్కడ ఈ ప్లేస్ లో ఈ గ్రహము ఈ డిగ్రీ మీద ఉంటే ఇది జరుగుతుంది అని కంప్యూటర్ ఇవ్వలేదా రీడింగ్? కానీ ఇవ్వగలుగుతుందా? ఎందుకు? దట్ ఈస్ సబ్కాన్షియస్ మైండ్. Some people have that ability to see the future. I'm not supporting them. Even you and I can become that. మీరైనా అవ్వచ్చు.
ఎవరెవరిదో ఫ్యూచర్ చూడక్కర్లా, మీ ఫ్యూచర్ చూసుకోవచ్చు మీరు. అది ఒకటైతే, రెండోది మీ సబ్కాన్షియస్ మైండ్ని కనుక మీరు సక్రమంగా ఉపయోగిస్తే మీరు ఏం సాధించాలనుకుంటున్నారో దానికి అవసరమైన అన్ని రకాల మనుషుల్ని, పరికరాలని, వాట్ ఎవర్ ఈస్ నీడెడ్ ఫర్ దాట్ మీ సబ్కాన్షియస్ మైండ్ ఎక్కడెక్కడి నుంచో తీసుకొస్తుందండి, ఎక్కడెక్కడి నుంచో తీసుకొస్తుంది. మీలో చాలా మంది హెలెన్ కెల్లర్ పేరు మీరు వింటారు. ఏమిటి ఆవిడ గొప్పతనం? చెప్పండి, గట్టిగా చెప్పండి. బ్లైండ్, డెఫ్, dumb. But what is her achievement? She went on to become an author. ఆవిడ ఒక రచయిత్రి అయ్యారు. చాలా మంది ఎస్ దట్ ఈస్ ది గ్రేటెస్ట్ అచీవ్మెంట్, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ అది మనకి ఫిజికల్ గా అప్పర్ ప్లేన్ లో కనిపించేది. ఇంకొంచెం డెప్త్ లోకి వెళ్తే ఆవిడ ఎంత గొప్పదో, ఆవిడకంటే ఆవిడకి విద్య నేర్పిన గురువు ఇంకా గొప్పవాడు. 3 అంగాలు పనిచేయట్లా. మీరు మీకు చెప్పాలనుకోండి, మాటల్లో చెప్పచ్చు. మాటల్లో చెప్తే మీ చెవులు పని చేస్తుంటే వింటారు. సరే, చెవులు పని చేయట్లేదు, కనిపిస్తుంది, యాక్షన్ చేసి చూపించచ్చు. మాట్లాడలేకపోతున్నాం అనుకోండి, ఇక పనిచేసేవి 2 అవయవాలే. ఏంటి? టచ్, స్మెల్. బట్ చాలా మంది, యూ కెన్ గో ఇన్ టు ద ఇంటర్నెట్ అండ్ సీ హెలెన్ కెల్లర్ జీవిత చరిత్ర చూస్తే, హెలెన్ కెల్లర్కి ఎప్పుడైతే ఆవిడ చిన్నప్పుడు ఆ అనారోగ్యం వచ్చి అలా తయారైందో, వాళ్ళ నాన్నకి ద్వేషం పుట్టింది అమ్మాయి అంటే, చిన్న పాప మీద. ఆ పాప తప్పేం లేదు, కానీ లోపల సబ్కాన్షియస్ మైండ్ లో ఆ హెలెన్ కెల్లర్కి ఎంతటి పట్టుదల అంటే, ఇన్ఫాక్ట్ ఆ టీచర్ హెలెన్ కెల్లర్ ని వెతుక్కుంటూ వచ్చింది. హెలెన్ కెల్లర్ టీచర్ కోసం వెళ్ళాలి, ఆ టీచర్ వెతుక్కుంటూ వచ్చారు. స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస గారు ఆయన్ని వెతుక్కున్నారు, కానీ స్వామి వివేకానంద ఆయన వెతుకలాడు, ఆయన ఉన్నాడు. కానీ రామకృష్ణ పరమహంస గారికి తెలుసు ఇతనే. ద సబ్కాన్షియస్ మైండ్స్ ఆర్ కనెక్టింగ్. అవి ఒకదానికి ఒకటి కనెక్ట్ అవుతున్నాయి. ఇన్ఫాక్ట్ బలరాం గారు, నేను మీ ఎగ్జాంపుల్ తీసుకొచ్చాం. ఓకే, శరీరం సహకరించట్లేదు, మైండ్ పనిచేస్తుంది కదా. మీరు కూర్చునే చోటులోనే కూర్చొని మీ యొక్క గోల్ని, మీ యొక్క డ్రీమ్ని డిసైడ్ చేసుకొని, మీరు కనుక మీ సబ్కాన్షియస్ మైండ్ని కనుక దాని పవర్ని రియలైజ్ అయ్యి యూటిలైజ్ చేసుకుంటే, మీరు చేయాలనుకున్న పనికి సాయపడడానికి మీ ఇంటికి మనిషి వస్తాడు. ప్రొవైడెడ్ అది మంచి పని అయ్యేటట్టు చూసుకోండి. చెడ్డ పనికి కూడా వస్తారండి. అందుకనే రౌడీలంతా అడ్డాల్లోనే ఉంటారు, మంచోళ్ళంతా ఇంకో అడ్డాలో ఉంటారు. లైక్ ఫ్రీక్వెన్సీస్, మీరు ఏ ఫ్రీక్వెన్సీ అయితే మీరు ఇక్కడి నుంచి మీ మైండ్ నుంచి ఎమిట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళే అవతల నుంచి వస్తుంటారు. మాకు చాలా మంది కూర్చుంటారు, అడ్డాల్లో కూర్చుంటారు కుర్రవాళ్ళు. మేము కూర్చున్నామండి, కాలేజ్ రోజుల్లో మేము కూర్చున్నాం, తప్పేం లేదు. అదొక ఫేజ్ ఆఫ్ లైఫ్. కూర్చొని చెప్పుకొని 3 మంది దోస్తులు ఉన్నారా, అందరు వేస్ట్. వాళ్ళు మీ దోస్తులు ఎందుకు? మీ దోస్తులా? మీరు వారి దోస్తులా? మీకు వారు పుట్టినప్పటి నుంచి తెలుసా? కానీ ఆ రిలేషన్షిప్ ఎప్పుడు ఏర్పడింది? మీ సబ్కాన్షియస్ మైండ్కి ఒక ఫ్రీక్వెన్సీ డెవలప్ చేసుకొని ఆ ఫ్రీక్వెన్సీలో మీరు ఆలోచిస్తుంటే అలాంటి వాళ్ళనే పిలుస్తుంది. మనం వాళ్ళని వేస్ట్ అంటున్నాం. మరి మన పరిస్థితి సబ్కాన్షియస్ మైండ్ ని అవేకన్ చేయడానికి ఎన్నో పెద్ద పెద్ద విద్యలు అక్కర్లేదండి. ఎస్, మెడిటేషన్ ఇస్ వన్ వే. నేను ప్రత్యక్షంగా చూశానండి, మీరు కూడా ప్రయత్నం చేయొచ్చు. మీకేదో చాలా జటిలమైన సమస్య ఉండొచ్చు, చాలా జటిలమైన సమస్య, మీరు తీర్చుకోలేని సమస్య, వేరే వాడి కంట్రోల్లో ఉన్న సమస్య. మీరు చేయవలసిందల్లా రాత్రి పడుకునే ముందు ఫస్ట్ టీవీ చూడకండి, ఒక 1 అరగంట సేపు.
ప్రశాంత చిత్తంతో పడుకునే ముందు మీ సబ్కాన్షియస్ మైండ్కి మీరు చెప్పుకోండి, యు ఆర్ ద మాస్టర్, యు నో ద పాస్ట్, యు నో ద ఫ్యూచర్, యు నో హౌ దిస్ కెన్ బి హ్యాండిల్డ్. ఈ యొక్క ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటన్నది నీకు తెలుసు. నేను పొద్దున్న లేచేటప్పటికి సొల్యూషన్ నా కళ్ళ ముందు పెట్టు అని చెప్పండి చాలు. దాన్ని 100 సార్లు 1000 సార్లు రిపీట్ చేయక్కర్లా. కాన్సన్ట్రేటెడ్ గా మీరు మీలోకి మీరు మాట కనుక చెప్పుకున్నారంటే మేబీ మీ నమ్మకం లెవెల్స్, మీ ప్రాక్టీస్, మీ సబ్ కాన్షియస్ మైండ్ మీరు నమ్మితే అది మీకు తొందరగా ఇస్తుంది. అప్పు కోసం వెళ్తారండి మీరు, మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళారు లేదా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, నాకు 10,000 అప్పు కావాలి అర్జెంటుగా, వెంటనే ఇచ్చేస్తారా? బాగా నమ్మకం ఉందనుకోండి వీడు మంచోడని, వెంటనే ఇచ్చేసి కాగితాలతో తర్వాత చూసుకుందాం అంటారు. అంటారు ఈ సబ్ కాన్షియస్ మైండ్ కూడా అంతే. మీరు ఒకసారి చెప్పుకున్నారు అనుకోండి, పొద్దున్న లేచేటప్పటికి మీకు సొల్యూషన్ వచ్చేస్తుంది. ఎక్కడో వెతుక్కోకర్లా, ఎవడో వచ్చి మనకి సాయం చేయాలి, ఎవడో ఏదో చెయ్యాలి, అప్పు కావాలి, ఎవడిస్తాడో చూస్తుంటాం. మీకు నిజంగానే అవసరం ఉంటుంది. ఇట్స్ అ జెన్యూన్ రీజన్, జెన్యూన్ నీడ్, బట్ యూ డోంట్ నో హూమ్ టు ఆస్క్. ఎవరిని అడగాలో తెలియదు. మీ సబ్ కాన్షియస్ అడగండి, అది చెప్తుంది పలానా వాడి దగ్గరికి వెళ్ళి అడుగు, గ్యారంటీగా వస్తుంది అప్పు. వస్తుందండి. అంటే అఫ్కోర్స్ అప్పు చేసే ఉద్దేశం మంచి ఉద్దేశం అయి ఉండాలి, అది వేరే విషయం. కొన్నిసార్లు మనం వెళ్తుంటాం, అరే మన అప్పు అడగడానికి వెళ్ళాలి, కానీ మనకు అప్పు నిజంగా అవసరమా? గాడ్ నోస్. నిజంగా అవసరం అనుకోండి, అవతల వ్యక్తి ఇస్తాడు. నిజంగా అవసరం లేదు, లేదంటే ఎగ్గొట్టే ఉద్దేశం ఉంది, లేదంటే డిలే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, మీరందరూ మీకంటే ముందు మీ సబ్ కాన్షియస్ మైండ్ యొక్క వైబ్రేషన్స్ అవతల వాడి దగ్గరికి వెళ్ళిపోతాయి. సబ్ కాన్షియస్ మైండ్కి టైం స్పేస్ బౌండరీ లేదనుకున్నాం కదా, మీకంటే ముందు వెళ్ళిపోతాయి. వాడి దగ్గర డబ్బులు ఉన్నా కూడా గబగబా గల్లా పెట్టే నుంచి దాచేస్తాడు. ఎవడు మీరు కనిపించగానే వాడికి తెలిసిపోతుంది. మీరు అడగకముందే చచ్చిపోతున్నారు, ఏప్రిల్ వచ్చింది, ట్యాక్స్ కట్టినా, మీకు మీరేమడుగుతారు? అడుగుతారా? అడగదు. ఎలా తెలుస్తుందండి? యువర్ సబ్ కాన్షియస్ మైండ్ మీకంటే ముందని ట్రావెల్ చేస్తుంది. మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఇట్ ఇస్ హ్యాపెనింగ్. అది అవుతూనే ఉంటుంది నిరంతరం. దాన్ని రియలైజ్ అయ్యి మీరు దాన్ని పాజిటివ్గా ఫోకస్డ్గా మీ యొక్క గోల్ని అచీవ్ చేసుకోవడానికి వాడుకోగలిగారు అనుకోండి, దానంత హ్యాపీ ఇంకోటి ఉండదు. మన జీవితంలో అందరినీ చెప్తున్నాం. అదేదో సినిమాలో బ్రహ్మానందాన్ని చూసాను నేను. వాడు ఊ అంటే ఏదైనా అంటాడు. ప్రతి వ్యక్తి తిట్టుకుంటారండి జీవితంలో. దురదృష్టం ఏంటంటే ఫస్ట్ తల్లిదండ్రులు తిట్టుకుంటాడు. మా నాన్నకే డబ్బుంటే, మా నాన్నే నన్ను బాగా చదివించుంటే, మా నాన్న ఇది చేసుంటే, మా అమ్మ అది చేసుంటే. ఏ సక్సెస్ఫుల్ పర్సన్ తీసుకున్నా వాళ్ళ పేరెంట్స్ సక్సెస్ఫుల్ పీపుల్ అన్నది రూల్ లేదండి. ఆ రూల్ లేదు. బట్ దే బికమ్ సక్సెస్ఫుల్. They became successful because they got the support of their subconscious mind. వాళ్ళని వాళ్ళు నమ్ముకున్నారు. ఒక పని చేయడానికి బయలుదేరినప్పుడు ఆ పని రిలేటెడ్ మనిషి వచ్చి కలుస్తాడండి మిమ్మల్ని. ఆ పని రిలేటెడ్ మనిషి వచ్చి కలుస్తాడు. మీ డ్రీమ్ని సాకారం చేయగల మనిషి వచ్చి కలుస్తాడు మిమ్మల్ని. డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ మీకు రోడ్డు మీద కొన్ని పరిచయాలు వచ్చాయండి. ఇప్పుడు రైల్లో ప్రయాణం చేస్తూ అసలు ముక్కు మొహం తెలియదు, పరిచయం ఏర్పడుతుంది. ఆ తర్వాత ఆ వ్యక్తి ద్వారా ఇద్దరూ లాభపడతారు. సబ్ కాన్షియస్ మైండ్ ఒకటే ఏంటంటే, మనము ఇది ప్రాక్టీస్ చేస్తూ మన సబ్ కాన్షియస్ మైండ్ మనకి సిగ్నల్స్ ఇస్తుంటుంది. ఇదిగో ఈ వ్యక్తి, ఇదిగో ఈ ప్రదేశం అని ఇస్తుంటుంది సిగ్నల్స్. మనం నెగ్లెక్ట్ చేస్తాం. ఎందుకంటే మనకు పేపర్ మీద నమ్మకం, దోస్తుల మీద నమ్మకం, అందరి మీద నమ్మకం.
మనమే తప్ప. ఎంతమంది లాస్ట్ 1 month లో ఎంతమంది బస్సులో కనీసం ఒక 100 kilometers ప్రయాణం చేశారండి? మీరంతా ఏం చేశారంటే బస్ స్టాండ్కి వెళ్ళి టికెట్ కొన్నారు కదా, బస్ ఎక్కారా, బస్ ఎక్కే ఆగారు, ఆగి డ్రైవర్ని ఆపి, బాబు నువ్వు ఏం చదువుకున్నావు, ఎప్పుడు ఉద్యోగంలో చేరావు, ఎన్ని వేల కిలోమీటర్లు తిరిగావు, ఎన్ని యాక్సిడెంట్లు చేశావు, ఎంతమంది చచ్చిపోయారు, ఎంతమంది అవయవాలు, అన్ని చాలా అడుగుతామా? అదేంటండి మనం సేపుకున్నామో లేదు ఎలా తెలుస్తుంది కదా? నమ్మకం, నమ్ముతున్నాం, ఆయన నమ్ముతాం. మనల్ని మనకి నమ్మకం లేదు, మన సబ్కాన్షియస్ మైండ్ మీద మనకు నమ్మకం లేదు. సబ్కాన్షియస్ మైండ్ ఇస్ వెరీ వెరీ పవర్ఫుల్ అండి. దాని పవర్ కనుక రియలైజ్ అయితే ట్రస్ట్ మీ, మీరు ఇక్కడ కూర్చొని మీకు రేపు పొద్దున ఖండాంతరాల నుంచి కూడా అవకాశాలు వస్తాయి. ఎంతో మంది ఉన్నారు అలాంటి వాళ్ళు, అసలు చదువు లేని వాళ్ళు, కానీ వాళ్ళకి ఒక స్కిల్ ఉంది, వాళ్ళ స్కిల్ రికగ్నిషన్ ఖండాంతరాలకు వెళ్తుంటుంది, అక్కడికి పిలుస్తారు. ఐ విల్ టెల్ ఎ వెరీ స్మాల్ ఎగ్జాంపుల్ అండ్ దెన్ వీ కెన్ క్లోజ్ దిస్ సెషన్. డబ్బవాలా అని విన్నారా? ఎవరండి వాళ్ళు? వారిని హార్వర్డ్ యూనివర్సిటీ వారు వారి యొక్క పనితనాన్ని మేనేజ్మెంట్ స్టడీ కింద తీసుకున్నారంట. జీరో ఎర్రర్. మరి అదే హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు షారుఖ్ ఖాన్ గారిని కూడా పిలిచారు. వారు ఫేమస్ వ్యక్తిని పిలవడం ఓకే, బట్ ఈయన డబ్బాలు మార్చుకుని తిరుగుతున్నాడు మొబైల్లో. Your subconscious mind. And remember this, friends, if you want to achieve anything in this world, it will not happen only because of you. నేను ఒక్కడినే సాధించగలను అని అనుకుంటే అది చాలా తప్పు. ఎస్, మీరు సెంటర్ పర్సన్ అవ్వచ్చు. కంపెనీ పెట్టాలి, నేనే కష్టపడతాను, అసలు ఆ కంపెనీ నడవడానికి 100 మంది మీకు సాయం చేస్తున్నారుగా. It is a collective effort. Attract what you want. Utilize your subconscious mind. Use it. That will help you out. మనం అడిగినట్టు క్వశ్చన్స్ అడగదండి సబ్కాన్షియస్ మైండ్. మనం బోల్డ్ అడుగుతాం క్వశ్చన్. అరే ఈ పని చేయాలంటే ఎందుకు చేయాలి, చేయకపోతే, ఇప్పుడు డబ్బులు కట్టకపోతే తర్వాత చూసుకోవచ్చు. మనకి మంచి బ్రహ్మాండమైన స్లేవ్ సబ్కాన్షియస్ మైండ్. మీరు ఏది చెప్తే చేస్తుంది అంతే. అది నో క్వశ్చన్స్ ఆస్క్డ్, నో డౌట్స్ రైజ్డ్, ఓన్లీ ఫెయిత్, ఆర్డర్స్ ఫాలోడ్, రిజల్ట్స్ గివెన్. Again I'm reiterating, this is the power of subconscious mind. భారతీయ విద్యాభవన్లో చెయ్యాలి. గప్ప నాగేశ్వరరావు గారు ఎవరో నాకు తెలియదు, నేనెవరో గప్ప నాగేశ్వరరావు గారికి తెలియదు. ఎక్కడో కాలేజీలో కలిసాము, ఒకే ప్లాట్ఫామ్ మీద ట్రైనింగ్ చేశాము. దెన్ వి వెంట్ ఇన్ టు అవర్ ఓన్ వేస్. ద సబ్కాన్షియస్ మైండ్, మై సబ్కాన్షియస్ వాంటెడ్ టు డూ దిస్ ప్రోగ్రామ్. ఇన్ ఫ్యాక్ట్ మై డ్రీమ్, దట్ ఈస్ ద నెక్స్ట్ గోల్. ఐ డోంట్ నో హౌ ఫాస్ట్ ఇట్ గోయింగ్ టు హ్యాపెన్. 25,000 మంది స్టేడియంలో మోటివేషనల్ సెషన్ చేస్తున్నారు. దట్ ఈస్ మై డ్రీమ్. ఐఎమ్ ఆస్కింగ్ మై సబ్కాన్షియస్ మైండ్ టు మేక్ ఇట్ హ్యాపెన్. It will happen. I know that. I have that faith. I have that trust. So friends, utilize the power of your subconscious mind and grow in your life. Help hundreds of lives. And I thank Mr. Gappa Nageswara for giving me this great opportunity and making my dream come true. Mind is always able. Our battery low full charge undi. Whether you are using the connectors and drawing the power, mind knows it. Ikkada oka chinna maat cheptaru. When you go into this internet వెళ్ళినప్పుడు ఇవాళ సాయంత్రం రేపు
సబ్ కాన్షియస్ మైండ్ యొక్క పవర్ ఏంటి అని చెప్పడానికి ఒక వ్యక్తి పేరు చెప్తాను. దీన్ని సబ్కాన్షియస్ని మెమొరీగా ఉపయోగించుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఫలానా నేను ఒక చాప్టర్ చదువుతున్నాను, ఫలానా డేట్ రోజు ఆ ఎగ్జామ్ జరుగుతుంది, ఆ ఎగ్జామ్లో కంపల్సరీ చాప్టర్ మొత్తం చాప్టర్ చదివినంత కంపల్సరీ వస్తుంది అనుకుంటే 100 పేజెస్ కావచ్చు, 200 పేజెస్ కావచ్చు, 5 చాప్టర్స్ కావచ్చు, ఆ 5 చాప్టర్స్కి సంబంధించి అక్కడ ఆ ఎగ్జామ్ రాసే రోజు అది మెమొరీగా గుర్తుపెట్టుకుని వస్తుందా? రైట్. ఇక్కడ 2 అంశాలు గుర్తుపెట్టుకోవాలండి. ఆర్ యూ యూజింగ్ దట్ బుక్ టు రిప్రొడ్యూస్ ఇన్ ద ఎగ్జామినేషన్ అండ్ జస్ట్ గెట్ మార్క్స్, ఆర్ ఆర్ యూ యూజింగ్ దట్ బుక్ టు గెయిన్ నాలెడ్జ్ టు బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్? రిప్రొడ్యూస్ చేస్తుంది, సబ్ కాన్షియస్ మైండ్ రిప్రొడ్యూస్ చేస్తుంది. కానీ ఒక ముక్క అర్థం కాదు మీకు. ఫోటోజెనిక్ పవర్ ఉంటుంది సబ్ కాన్షియస్ మైండ్ కి. మీరు ఎప్పుడైతే సబ్ కాన్షియస్ మైండ్ యూజ్ చేసి బుక్ చదువుతారో, బుక్ లో ఎలా రాస్తుందో అలా ప్రింట్ పడిపోతుంది. మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఆ పేజ్ మీ కళ్ళ ఎదురుకుండా కనిపిస్తుంటుంది. హైటెక్ కాపీయింగ్, అదేదో సినిమాలో చూశాను. ఇది చాలా హైటెక్ కాపీయింగ్. ఎవడు పట్టుకోలేడు, ఎవడు పట్టుకో, మీకు ఆ పేజ్ కనిపిస్తుంటుంది మీ కళ్ళ ముందు, ప్రింట్ కనపడుతుంది, కానీ దానిలో ఉన్నది ఏమీ అర్థం కాదు. ఎందుకంటే మీరు దానికి అదే చెప్తున్నారు, మీరు రిప్రొడ్యూస్ చేయమని చెప్తున్నారు. గుర్తు చేస్తుంది, అది పేజ్ కనిపిస్తుంది, రిప్రొడ్యూస్ చేసేస్తారు. బట్ రియల్ లైఫ్ లో జాబ్ లోకి వెళ్ళిన తర్వాత నేర్చుకున్నది ఇంప్లిమెంటేషన్ అనగానే మీ సబ్ కాన్షియస్ మైండ్ నువ్వు నాకు చెప్పలేదు కాదు. ఇంకో ఎగ్జాంపుల్ సార్, ఇంపాక్ట్ అనేది 3 months బ్యాక్ చూశాను, మ్యాగజైన్లో వచ్చింది, అది కట్ చేసి పెట్టుకున్నాను. కంపల్సరీ క్లాసెస్కి వెళ్ళాలి, మంచిగా ఉంటాయి, ఎందుకంటే వీళ్ళందరూ పతానిగా వీళ్ళందరూ కాబట్టి కంపల్సరీ మంచిగా ఉంటారని నా ఫ్రెండ్తో చెప్పాను. అది 3 months లోపల అవి వర్క్ చేశాను, మర్చిపోయాను. ఎగ్జాక్ట్లీ మే 2nd ఫస్ట్ రోజు అనుకోకుండా మనకి దాన్ని ఎలా ఉపయోగించాలో తెలియదు, ఓపెన్ చేశాను, ఇక్కడికి వచ్చేసాను సార్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్. ఒకటి ఏం చేయాలంటే మనం మన సబ్ కాన్షియస్ మైండ్ పవర్ యూజ్ చేసి గంపా నాగేశ్వరరావు గారికి ఇంతకంటే బాగా శక్తి వచ్చి ఈ లిమిటెడ్ ఆడియన్సే కాదు, ప్లస్ సంవత్సరానికి ఒకసారే కాదు, సంవత్సరానికి అవసరమైతే 10 సార్లు చేయాలి, 25 ఊళ్ళల్లో చేయాలి, ఆంధ్రప్రదేశ్ మొత్తం చేయాలి, ఈ దేశ భవిష్యత్తు మారాలి అని చెప్పి ఆలోచించుకున్నాను. కలెక్టివ్ ప్రోగ్రెషన్ అంటారు. ఎనీ మోర్ క్వశ్చన్స్? లాస్ట్ క్వశ్చన్. వెళ్తుంది అంతే కదా. అసలు ఆ వారికి మాట్లాడతారనో పుస్తకం తెరిచి అక్షరాలు ఇక్కడ కనిపిస్తుంటాయి, SMS లో మెసేజ్లు అన్ని కళ్ళ ముందు తిరుగుతుంటాయి. సార్, రకాల టెక్నాలజీస్ లేవు. మీ సబ్ కాన్షియస్ మైండ్ తోటి మీరు మాట్లాడుకోండి. ఇనిషియల్ గా మీరు ఆల్రెడీ పవర్ ఇస్ ఆల్రెడీ దేర్. ఆయన ధైర్యాన్ని మెచ్చుకుని చెప్పండి. ఒక రకంగా చెప్పాలంటే ఈ నన్ను కంట్రోల్ చేసి కనిపించిన వాడిని అలా కొట్టుకుంటూ వెళ్తే ఆ కోపాన్ని నేను కంట్రోల్ చేసుకోవాలి. ఆగు, అక్కడ ఆగు, అంతే, అక్కడ వరకు రావాలి. 96 లో నేను ఇంపాక్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఎవరితో పాటు కలిసి చెప్పాను, మీకు పేరు ఒకరు గుర్తుందా? చొక్కాపు చూడొచ్చు సార్ ఇక్కడ ఉన్నాడు. సార్ మీరు ఎక్కడ please come on stage. Srinivas, let's honor our Karnataka with the shot of memento. This all photos will upload in Facebook. All of them.